శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 11, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి నవమి. ఉదయం 9:58 వరకు. ఉపరి దశమి. వారం బుధవారం. నక్షత్రం అనురాధ. ఉదయం 10:53 వరకు. ఉపరి జ్యేష్ఠ. యోగం వ్యాఘాత. రాత్రి 2:30 వరకు. ఉపరి హర్షణ. కరణం గరజి. ఉదయం 9:58 వరకు. వణజి. రాత్రి 11:12 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:52 నుండి 5:39 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం సాయంత్రం 5:08 నుండి 6:55 వరకు. దుర్ముహూర్తం పగలు 11:59 నుండి 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:48 వరకు. గుళిక కాలం 10:55 నుండి 12:22 వరకు. యమగండం ఉదయం 8:02 నుండి 9:28 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:35 నుండి 8:54 వరకు. సంగమకాలం 8:54 నుండి 11:12 వరకు. మధ్యాహ్న కాలం 11:12 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 3:50 వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3:50 నుండి 6:08 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:08 నుండి 8:38 వరకు. రాత్రికాలం రాత్రి 8:38 నుండి 11:57 వరకు. నిశీధి కాలం రాత్రి 11:57 నుండి 12:46 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:45 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:35. అస్తమ సమయం సాయంత్రం 6:08. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:45. అస్తమ సమయం సాయంత్రం 6:16. సూర్యరాశి మకరం. చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వృషభ రాశి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతానపరమైన ఇబ్బందులు బాధిస్తాయి. మిథున రాశి కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు.
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సింహరాశి చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు. కన్య రాశి కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరట పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. తులారాశి దూర ప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో కలహ సూచనలున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చిక రాశి ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధనసు రాశి నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. మకర రాశి వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కుంభరాశి ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులుంటాయి. ధనపరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలున్నాయి. మీనరాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించినా లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.